అందరికీ నమస్కారం. శ్రీ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి నుంచి ఈరోజు 15వ శ్లోకం చదువుకుందామా? మరి పారాయణ చేసుకుంటూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఉపేక్షానో చేత్కిం నహరసి భవధ్యాన విముఖం దురాసా భూయిష్టాం విధిలిపిమసక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నఖలు సువృతం పశుపతే కథం వా నిర్యత్నం కరసఖముఖేనైవ లులితం. సాంబశివ, దుష్టమైన ఆలోచనలతో నిన్ను ధ్యానించటం ఎందుకు కూడా ఆసక్తిని కలుగనట్లు చేయుటకు సూచకముగా నా నుదుట బ్రహ్మరాసిన రాతను ఉపేక్షింపక తుడిచివేయుము. నా చేతగాదని తప్పించుకొనుటకు వీలు లేదు. ఆ బ్రహ్మదేవుని 5వ తలను నీ కొనగోడుతోనే త్రుంచిదివి కదా. ఓ పశుపతి, నీకు నాపై ఉపేక్ష లేనిచో నిన్ను ధ్యానించుటకు వెనకాడుచున్నది మరియు దురాశలతో నిండినది అగు నా తలరాతను ఏల్తుడవు. అందుకు సమర్థుడవు కానిచో దృఢమైన బ్రహ్మశిరస్సును ప్రయత్నించకనే చేతు గోరు కొనతో ఎలా పెకిలించగలిగావు? ఈశ్వర, నీవు నన్ను ఉపేక్షించకపోయినట్లయితే నిన్ను పూజించకుండా దురాశ దుశ్చేష్టలతో నిండిన నా తలరాతను మార్చవెందుకు? నీవు అత్యంత సమర్థుడవు కనుకనే బ్రహ్మశిరస్సును సునాయాసముగా చేతుగోరు కొరతో తొలగించావు అంటూ ఆదిశంకర్లు ఈ శ్లోకాన్ని అర్థవంతంగా చెప్పారన్నమాట. ధన్యవాదములు.